Namaste, welcome to Khadri News. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో సామాన్య ప్రజలకు కూడా అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి దాదాపు 300 సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఒకటి కాదు రెండు కాదు 300 పథకాలు పెట్టారు. కానీ ఉదాహరణకు నేను 2-3 చెప్తాను. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిపైన స్టిక్కర్ను మార్చి వాటన్ని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ప్రజలకు ఏ ఒక్కడి కూడా ఏ వర్గానికి కూడా చదువుకున్నట్టు వాళ్ళకి ఉద్యోగస్తులకు కార్మికులకు కర్షకులకు ఏ ఒక్క సమాజ వర్గానికి కూడా న్యాయం చేసేటువంటి పాపైన జగన్మోహన్ రెడ్డి గారు పోలేదు. ఈ రాష్ట్రంలో లక్షల ఇల్లు ఇచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు వాటిని ఈ రోజు కూడా పూర్తి చేయకోకుండా ఆయన ఇచ్చినట్లు అక్కడ స్టిక్కర్ వేసుకుంటున్నారు జగన్ ఇంట్లోనే. ఇప్పటికి కూడా ఇల్లు పూర్తి కాలేదు, కానీ స్టిక్కర్లు మాత్రం పూర్తి అయినట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన పథకాలు ఎన్ని ఉన్నాయో ప్రతి దానికి కూడా జగనన్న తోడు, జగనన్న తోడే. అదే ఏ పథకం ఇచ్చినా జగనన్న, కానీ దానికి ఇచ్చేటువంటి బడ్జెట్ మాత్రం కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవి చెప్పడం లేదు. ఈరోజు రైతు రాజ్యం అంటున్నారు. మరి రైతుకు ఎటువంటి సంక్షేమ పథకాలు పెట్టాడు ఆయన? ఒక్క రైతు కష్టపడి పంట పండిస్తే 3 పూటలో భోజనం చేయాల్సిన మనము ఆ రైతుకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుందని చెప్పేసి భారత ప్రధానమంత్రి నెలకు 1 పావుల సంవత్సరానికి 12 రూపాయలు కడితే ఆ రైతుకి ఏదన్నా ప్రమాదం జరిగితే 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడే పరిస్థితి కూడా మన భారత ప్రధానమంత్రి తీసుకొచ్చారు. ఈరోజు సుకన్య సమృద్ధి ఆడపిల్ల పుడితే మనం ఏ విధంగా చదివించాలి, ఏ విధంగా సాగాలి, వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి సుకన్య సమృద్ధి అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ లో నెలకు 1000 రూపాయలు కట్టుకుంటే ఆ ఆడబిడ్డకు పెళ్లి వచ్చేటప్పటికి 7,80,000 రూపాయలు ఇచ్చే పథకాలు పెట్టారు. ఈరోజు చూడండి, మనం కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఒకరికొకరు చెప్పు వ్యాపిస్తుందని భయపడినటువంటి పరిస్థితుల్లో నా యొక్క భారతదేశంలో పేద ప్రజలు 3 పూట్ల భోజనం చేయాలి, ఆకలితో ఉండకూడదని చెప్పేసి 1 రూపాయి డబ్బులు తీసుకోకుండా దాదాపు 7 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. 1 రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా బియ్యం ఇస్తూ ఉన్నారు. మరి గతంలో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు బియ్యం పెడితే ఆయన మహానుభావుడు దేవుడు అన్నారు. 1 రూపాయి పెట్టిన వాళ్ళను దేవుడు అన్నారు. నరేంద్ర మోడీ గారు 1 రూపాయి కూడా తీసుకోకుండా ఈ రోజు వరకు కూడా ఫ్రీగా ప్రేమిస్తున్నారు పేద ప్రజలకు. మరి ఏమనాలి మహానుభావుని? కాబట్టి ఇలాంటి పథకాలు మనం చాలా ఉన్నాయి. మీకందరూ కూడా వికసిత్ భారత్ లో ప్రతి గ్రామానికి అధికారులు వచ్చారు, అధికారులు మీకు చెప్పారు ప్రభుత్వం ఏదో పథకాలు పెట్టిందని. ఈరోజు ఒక్కరు చూస్తే చాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోడ్లు ఎక్కడ పాడైపోయిన కూడా గంప మట్టి పాపడలేదు. ఈరోజు మనం చూస్తున్నాం దేశంలో అనేక పార్టీలు ఎక్కడైనా కానీ వాళ్ళు భారత మాతాకి జై అన్నటువంటి గొప్పదాన్ని మనం నిలగలుగుతున్నామా? వాళ్ళ నాయకులకి, వాళ్ళ వినాయకులకి, వాళ్ళ కింద ఉండే నాయకులకి ఎవరైతే డబ్బులు సారాయి మద్యం పంచుతారో వాళ్ళకి మాత్రమే జైలు కొడతారు. కానీ మనమందరినీ పెట్టే కన్న తల్లి భారతదేశం యావత్తు ప్రపంచానికి జగద్గురువులాగా ఒక శాంతి దూతలాగా ఉండే భారత మాతను జై కొట్టడానికి కూడా వాళ్ళ ఆలోచనలు పార్టీల్లో మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సుశిక్షితులైన కార్యకర్తలు అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం దేశభక్తితో
దేశం కొరకు ఆలోచన చేస్తూ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క గొప్పతనం. అందుకే వారు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ప్రపంచంలో ఒక గొప్పవారుగా నిలిచిపోతారు. మనం చూస్తున్నాం, దాదాపు ఆంధ్రప్రదేశ్ని మన 75 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 22 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. తెలుగుదేశంతో పొత్తులో భారతీయ జనతా పార్టీ కూడా ఉండింది. భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి మహానుభావుడు అనేక రకాలైనటువంటి స్వర్ణ చతుర్భుజి, ప్రతి గ్రామానికి నీళ్లు అనేక రకాల పెన్షన్లు, అనేక రకాలైన పథకాలు దేశం మొత్తం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చారు. ఆ రోజు పనికి ఆహారం పథకం కింద ప్రతి ఒక్క అప్పట్లో పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూలీ నాలి చేసుకునేటువంటి వ్యక్తికి ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి దాదాపుగా 20 బస్తాలు వాళ్ళ ఇంటిలో ఉండే విధంగా పనులు పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు మనం చూస్తున్నాం, దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గారు విచిత్ర పరిస్థితుల్లో మరణించాడు. కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతి అతన్ని కొనుక్కి ఈ మన బజార్లలోనే వచ్చాడు. ఆయన సంతోషం. ఆ రోజు అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి అనవసరంగా అక్కడ చనిపోయారు కాబట్టి ఆయన కొనుక్కి ఒక అవకాశం ఇద్దాం, ఖచ్చితంగా మంచి చేస్తాడేమో అనుకున్నారు. ఆయన నవరత్నాలు అని పేరు పెట్టారు. మంచిదే, 9 రత్నాలు మనకి ఇస్తే మంచిదే. దాంట్లో అన్నిటికీ కలిపి ఒక మాట చెప్పాడు, నేను నవరత్నాలు ఇచ్చినా కూడా మద్యం కారణంగా సంపాదించిండేటువంటి డబ్బు ప్రజలందరూ కూడా రోజు దాన్ని ఆ సంపాదనలో వచ్చిండే డబ్బులు మద్యానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుండడం లేదు. నేను సంక్షేమం ఇచ్చినా, ఎవరు సంక్షేమం ఇచ్చినా మద్యం లేకుండా ఉంటేనే ఈ రాష్ట్రంలో బాగుంటుంది. కాబట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా సరే మద్యానికి సంబంధించి ప్రోత్సహించిన, మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులు పెట్టిన 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష చేస్తేనే కాకుండా నేను మరొక్కసారి మద్యాన్ని మానివేస్తేనే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని సాక్షాత్తు ఆ రోజు చెప్పింది వాస్తవమా కాదా? ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఎప్పుడు కూడా మద్యం అనేది, తంబాకు అనేది, సిగరెట్ అనేది, బీడీలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఒక వ్యసనం లాంటివి. ప్రభుత్వాలు మన యొక్క బాధ్యత ఏంటంటే పొరపాటు మన పిల్లలు కానీ మన ప్రజలు కానీ అట్లాంటి బానిసత్వంలో పోతే వాళ్ళని మంచిగా తీసుకుని వచ్చి ఈ విధంగా ఒక హోటల్ దాదాకలందరనో, వెన్నెల టీ స్టాల్ అనో, బెంగళూరు బేకరీ అనో ఇంకో రకంగా కష్టపడే విధంగా వాళ్ళని నిలబెట్టి వాళ్ళు సంపాదించే సంపదంతో వాళ్ళు బతుకుతూ వాళ్ళ పిల్లల్ని గర్వంగా బతికించే విధంగా తీసుకోవాల్సిందేటువంటిది ప్రభుత్వాలు. అలా కాకుండా ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని తీసుకొని సంక్షేమం పేరుతో పంచి మళ్ళా మద్యం పేరుతో మొత్తం లాగేసుకునేటువంటి ప్రభుత్వాలు మనకు కావాలన్నా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనకందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 32,000 కోట్లు సంక్షేమ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని కలుపుకొని మొత్తం 32,000 కోట్లు ఇక్కడ కాదండి, కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దాంట్లో సగం ఇస్తుంది. దాన్ని తీసుకొని ఇక్కడ సంక్షేమం పేరుతో పంచుతున్నారు. చాలా సంతోషం. కానీ మద్యం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఎంకరేజ్ చేసి రేట్లు పెంచి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. దాంట్లో 70,000 కోట్లు కేవలం జగన్ ప్రభుత్వానికి వాళ్ళ యొక్క నాయకులకే పోతారండి. ఈ రోజు ఆ డబ్బుతోనే వాళ్ళ అహంకారంతో అవసరమైతే 5,000 ఇస్తాం, ఓటుకి 10,000 ఇస్తాం, ప్రజలంటే డబ్బులు ఇస్తే మా దగ్గర కుక్క బిస్కెట్ లాగా వేస్తామనే మాటలు కూడా వాళ్ళ నాయకులు విన్నది మనం చూసాం. వాళ్ళ యొక్క ఒకసారి మొన్ననే ఒక వీడియో వైరల్ అయింది. వాళ్ళు మాట్లాడుకునేటువంటి ఒక వీడియో. దాంట్లో ఏం చెప్తున్నా అంటే, ఎట్లన్నా మన మీద చాలా వ్యతిరేకత ఉంది, మోడీ గారంటే కూడా చాలా ఎక్కువగా ఉంది, ఈసారి మోడీ గారికి ఎక్కువ ఓట్లు వస్తాయంటే ఎన్ని రోజుల ఎలక్షన్స్ అయ్యే 2 రోజుల ముందు వరకు మోడీ అంటారు. ఆఖరి రోజు 5,000 10,000 ఇస్తే మనకు ఓట్లు వేస్తారు అన్నారు. అన్నా అంత డబ్బులు ఎక్కడివి అంటే ఆయన ఒక లెక్క చెప్పాడు. ఒక నియోజకవర్గంలో గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలి? 70,000 ఓట్లు ఉంటే దాదాపుగా ఏ నియోజకవర్గంలోనే గెలిచిపోతారు.
ఇంటూ 5,000 రూపాయలంటే ఎంత కావాలి? 35 కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది. ఇంకా కులం ఓట్లో, పార్టీ ఓట్లో ఏవో వస్తాయి. కాబట్టి 35 కోట్ల రూపాయలు ఇంటూ 175 నియోజకవర్గాలకు ఎంత? మొత్తం లెక్కేస్తే 5,000 కోట్లు. ఆయన ఒకటే అన్నాడు, మన జగనన్న సంపాదించిండే ఆస్తిలో 10 పైసలు కూడా కాదు ఈ 5,000 కోట్ల రూపాయలు అందరికీ పంచుతాం, ఓట్లు మొత్తమంతా కొనుక్కుంటామనేటువంటి మాటలు వాడు మాట్లాడుతున్నారంటే ఎంత అహంకారంతో ఉన్నారో గుర్తుంచుకోండి. నేను ఈ రోజు కూడా మిగతా విషయాలు పెద్దగా చెప్పదలుచుకోవాలి. కళ్ళ ముందర మీకు తెలుసు 2 రకాలుగా అభివృద్ధి చెందొచ్చు. ఒకటి అడుక్కునే వారికి డబ్బులేసి ఆ రోజంతా కూడా భోజనం చేసుకోవాలనొచ్చు. రెండో రోజు మళ్ళా కూడా వారికి భోజనం పెట్టచ్చు. సంవత్సరం కూడా భోజనం పెట్టచ్చు. 2 ఏళ్ళు కూడా భోజనం పెట్టచ్చు. నీ దగ్గర డబ్బులు అయిపోయి 2 సంవత్సరాలు అయిన తర్వాత వారికి భోజనం పెట్టలేకపోతే అప్పటిదాకా పని చేసేది వారికి రాదు. ఏమీ చెయ్యలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వాతావరణం అంతా కూడా బలవంతమైన కావాలి. మనం ఏదైనా ఫలితాలు ఆశించే ఫలితాలు మనకు లభించాలంటే వాతావరణం మొత్తం మీద అనుకున్నాడు. జై గురో శ్రీ వాసవి మాతాకి. ముప్పై 9 సంవత్సరాల వసంతాల ఈరోజు జన్మదిన జరుపుకుంటున్న శ్రీయుతులు సత్రసాల శంకరనారాయణ గారికి మనమందరం కూడా కరత్వాల ధ్వనులతో ఆయనకు అభినందనలు ఫస్ట్ తెలుపుదాం. ఏదనుకున్నామంటే మొట్టమొదటిగా ఆయన అడిగి మాత్రమే ఏదైనా కానీ సంఘంలో డిసిషన్ తీసుకుంటాం. కానీ ఇంతకుముందు సుబ్బరాజు కూడా సుబ్బరాజన్న గారిని అటు నుంచి శంకరయ్య గారిని మనం ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టాలంటే వాళ్ళతో ఆలోచన చేసి మొదలు పెట్టున్నాం. అకస్మాత్తుగా మనకు సుబ్బరాజన్న లేడు కాబట్టి ఈరోజు ఆయనే మనకు పెద్ద దిక్కు, ఆయనే మెయిన్ పిల్లర్. కాబట్టి ఆయన అనుభవాలను అన్ని కూడా మనం తీసుకునేసి మనం ఏ కార్యక్రమం కూడా జరుపుకుంటాం. ఆయన 79 వసంతాలు అయిపోయినాయి. ఇంకా 21 వసంతాలు కూడా జరుపుకొని మనందరికి కూడా మన సంఘానికి, మనకు ఆర్యవైశ్య సంఘానికి, ఆర్యవైశ్య సంఘ సభ్యులకు అందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి ఆయనకు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని, లక్ష్మీ నరసింహస్వామిని అందరం కూడా మనం కోరుకుంటున్నాం. పెద్ద ఆయన సత్యసాల శంకరనారాయణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ ఇక్కడ చేసినారు, చాలా సంతోషం. ఈ సమయంలో సుబ్బరాజన్న గారి రోడ్డు మాకు ప్రత్యక్షంగా చూస్తున్నాం, చాలా బాధపడ్డాం. నేను ప్రతి సంవత్సరము జనవరి 1 రోజున శంకరయ్య గారికి, సుబ్బరాజు గారికి పూలారం వేసి మీ సంఘానికి సేవలు అవసరమయ్యా అని చెప్పి ఎంకరేజ్మెంట్. మాకు ఇల్లు శంకరయ్య గారు జిల్లా ఆర్యవైశ్య సెక్రటరీగా ఉన్నాడు 80-90లో. ఆయన అనేవాడు 10 రూపాయలు విలువ చేసే పూలహారం విలువ కొన్ని కోట్ల రూపాయలు అనుకోవచ్చునైనా దానికి ఉండే విలువ కాబట్టి. అదే మాదిరిగా నేను ప్రతి సంవత్సరం జనవరి 1 చేస్తూ అమరావతి మీటింగుల్లో కూడా చెప్తాను. శంకరనారాయణ శెట్టి గారి గురించి ఎంత చెప్పినా కానీ తనివి తీరదు. ఆయన చేసిన సేవ అటువంటిది. శంకరనారాయణ శెట్టి గారు కానీ, సుబ్బరాజు గారు కానీ మన సత్రానికి, మన సంఘానికి 2 పిల్లల వంటి వాళ్ళు. వారు చేసిన సేవను ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఈ అవకాశం మనం ఇంకా వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు మిట్టా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు వృద్ధాశ్రమము అక్కడ నిర్ణయించాలని చెప్పని అనుకున్నాము. ఇప్పటికే పక్కన సైడ్ కాంపౌండ్ వాళ్ళంతా రెడీ చేశాము. ఈ హరిశ్చంద్ర ఘాట్ అనేది పక్కకు షిఫ్ట్ చేస్తున్నాము. అది షిఫ్ట్ అయిపోతానంటే కార్యక్రమం మాత్రం మొదలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాము. మీ అందరి సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. సత్రసాల
శంకర్ల, మా అమ్మ పుట్టిల్లు వాళ్ళూరు, మా అమ్మ వాళ్ళ పక్కిల్లు వాళ్ళవి. మేము చిన్నప్పుడు అక్కడికి పోయినప్పుడల్లా మా మామగారితో మా తాతగారితో ఎంతైతే అనుభవం ఉందో అంతే అనుభవంతో ఏదో వయసులో పెద్ద ఆ 10 నిమిషాల్లో మరి ఎవరెవరికి ఆ అమ్మవారు ఏది రూపాల్లో కనిపించే వాళ్ళకి ఇది చేసిందో కానీ ప్రత్యేకించి అమ్మవారు ఈయన్ని సెలెక్ట్ చేసుకుంది. ఆమె ప్రేరేపణ లేకపోతే శ్రీ సత్రసాల శంకరనారాయణ గారి గురించి, సుబ్బరాజు గారి గురించి మనం అందరము కూడా అనేక విషయాలు మన పెద్దవాళ్ళందరి ద్వారా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వారు మామూలుగా ఇచ్చిండేటువంటి డబ్బులు ఒక ఎత్తు అయితే, డబ్బులు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే, వస్తానే నాకు పెద్ద గౌరవం కావాలా, అందరూ కూడా నన్ను తీసుకొని ఎందుకంటే మన మామూలు వర్షంలో తలవంచాలా, నేను చెప్పిండేది ఏదైనా సరే వినాలా అనేటువంటి ఒక భావన ఉంటాడు. కానీ వారు 10 లక్షలు ఇచ్చినప్పుడు సత్యవన్న ఎట్లా అనుకున్నారో, నేను కూడా దాదాపుగా ఆ రోజు సమావేశంలో నేను రాలేదు. కానీ ఆ రోజు నేనైతే అనుకున్నాను, శంకరనారాయణ గారు 10 లక్షల రూపాయలు ఇచ్చారంటే అంతవరకు నాకు వారు అంత ఇవ్వగలుగుతారనేటువంటి ఆలోచన కూడా లేదు. మేము అనేక కార్యక్రమాలకు డొనేషన్స్కి వెళ్ళేవాళ్ళం వాళ్ళ దగ్గరికి. జనరల్ గా ఎలా ఉంటుందంటే, బాగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర అయితే ఒక 10,000 రూపాయలు అడిగితే మిగతా వాళ్ళ దగ్గర సార్ ఒక 500 రూపాయలు నేను ఇప్పటి నుంచి కలవాలి. శంకరనారాయణ దగ్గర చిట్స్ వేసే విషయంలో కానీ, సరస్వతి విద్యావంతుల కోసం కానీ అన్నిటికీ కూడా మేము అనేక సందర్భాల్లో కూడా వెళ్ళేవాళ్ళం. ఒక రకంగా ఆశ్చర్యమైంది. కానీ అంతకన్నా నాకు ఆశ్చర్యం ఏంటంటే, తర్వాత రోజుల్లో తెలిసిండేటువంటిది, ఆయన 10 లక్షలు ఇవ్వడం కాకుండా తను, తన కుటుంబము, తన బంధువులందరి దగ్గర నాకు తెలిసినంత వరకు అంటే, నేను ఒక్కసారి మన సుబ్బరాజు గారి దగ్గర కూర్చొని లెక్కలు తీసుకొని, అన్న వాళ్ళ తరఫున ఎంత వచ్చింది చెప్పండి అని చెప్పేసి ఎందుకు అడిగితే, దాదాపు 73 లక్షల రూపాయలు ఆయన వ్యక్తిగత కుటుంబం నుంచినే వచ్చింది. ఇంకా అదైంది. అదే చాలా నాకు సత్యసాల శంకరనారాయణ కృష్ణవేణ మగాళ్ళ కళ్యాణ మండపం ఉంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఆగలేదు. ఆ రోజుల్లోనే అనేక సందర్భాల్లో కూర్చున్నప్పుడు మనం అందరము కూడా అనుకునేటువంటి వాళ్ళం, ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాల్లో కూడా నిత్యాన్న సత్రాలు ఉన్నాయి, వాటిని మనం చేయలేకపోతున్నామే అనేటువంటిది. వాస్తవంగా అయితే ఎవరు వారిని పోయి అడిగిండేటువంటిది కాదు. చర్చల్లో ఉన్నప్పుడే అటు సుబ్బరాజు గారు కానీ, శంకరనారాయణ గారు కానీ అనుకుని ఒక ప్రపోజల్ పెట్టడం. ఆ ప్రపోజల్ కి సంబంధించి అప్పట్లో ఇంకా ఎవరు యాక్చువల్గా అయితే మొట్టమొదటి ఆయనే ఇస్తానని చెప్పలేదు. ఒక ప్రపోజల్ పెట్టి ఎవరో ఒకరు వస్తారనుకున్నప్పుడు ఎవరు రాకపోతే మొట్టమొదటి నేనే ఇస్తానని చెప్పి మరొక్కసారి 50 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం అనేటువంటిది నిజంగా చాలా గర్వకారం. అయితే అదొక్కటే కాకుండా వృద్ధాశ్రమం కూడా, అంటే వృద్ధాశ్రమం నడుస్తుంది, మధ్యలో కొంత ఇబ్బంది వచ్చి ఆగిపోతే, మామూలుగా ఎలా ఉంటుందంటే ఆగిపోయింది కదా అది పోతే పోనీలే, నాకు వచ్చే క్రెడిట్ నాకు వస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, సంఘ అధ్యక్షులుగా ఉన్నప్పుడు సంఘంలో జరిగిండేటువంటి ఏ చిన్న లోటుపాట్లైనా వాటిని సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని పిలిచి, మీకు గన ఇబ్బంది ఉంటే మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేము చేస్తామని చెప్పి ఇక్కడ కూడా ఒక కమిటీ ఫామ్ చేసి ఆ నిలిచిపోతున్నటువంటి యొక్క నిత్యాన్న దీని యొక్క వృద్ధాశ్రమాన్ని నిలిపి ఆ రోజు నుంచి కూడా వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న సంఘమే దాన్ని నిర్వహిస్తోంది. ఇవన్నీ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో ఆయన మీరు కూడా ఎవరైనా మీరు పేరు ఎందుకు పెట్టుకుంటారు, ఇట్లా కూడా కొన్ని బాధలు వచ్చాయి. అయితే ఆ రోజు ఆ బాధలు వచ్చినప్పుడు దానికి మద్దతుగా ఎంతమంది ఉన్నారో అని అడిగితే కేవలం ఒకరిద్దరు లేచారు. మిగతా యావత్తు కులస్తులు, యావత్తు గ్రామస్తులు కూడా ఆయన చేసిండేటువంటి సేవకు గుర్తింపుగా ఆయన పేరు ఉండాలి అని చెప్పడం అనేది మన అందరి యొక్క గొప్పతనం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉంటాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మనం అనేకం చేయడానికి వారి స్ఫూర్తి మన మధ్య ఇంకా ఉండాల్సిందేటువంటి అవసరం ఉంది. వారికి కాళీ లక్ష్మీ నరసింహస్వామి, వాసవి మాత ఎల్లవేళలా వారికి, వారి శ్రీమతి గారికి, కృష్ణవేణమ్మ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా సమాజ సేవలో ఆదర్శమూర్తిగా ఉండాల్సిందేటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు. నిన్న కార్యక్రమంలో సహకరించినటువంటి ఆదివేశం మహిళా సంఘం వారికి, అన్ని వాళ్ళ కమిటీల వారికి
నేను మనస్ఫూర్తిగా వారికి ప్రతి మనిషికి చేతి జోడించి నమస్కరిస్తున్నాను. సేవా కార్యక్రమాలకు సహాయం చేయవలసిందిగా अमर है संत गाडगे बाबा गारू अमर है संत गाडगे बाबा गारू अमर है संत गाडगे बाबा गारू गाडगे बाबा गारू కదిరి పట్టణం పిల్లంక దోవిఘాటు నందు సత్ గాడ్గే బాబా గారి జయంతి సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఆయన 1856లో మహారాష్ట్రలో ఆయన జన్మించారు. ఆయన జన్మించిన 20 ఏళ్ళకే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రతి గ్రామంలోనూ సేవ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటికే ఆయన ప్రారంభించిన ప్రతి గ్రామంలోనూ నీరు, స్కూళ్ళు కానివ్వండి, విద్యార్థులకు పాఠశాల కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి ఆయన స్వచ్ఛ భారత్ అని పేరు తెచ్చుకున్నాడు. ప్రతి గ్రామంలోనూ ఉండడానికి ఇల్లు కావాలి, చదువుకోవడానికి స్కూల్ కావాలి. ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన ముందుండి ప్రతి గ్రామంలోనూ ప్రతి రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఆయన పేరు తెచ్చుకొని ఆయన చేసిన సేవలు మరువలేము. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు ఏ కార్యక్రమం ఎవరు చేసినా కూడా పేపర్లోను, టీవీల్లోనూ, ఫేస్బుక్లోనూ నానుడు అయిపోయింది. ఆయన 1956లో మరణించినప్పటికి కూడా ఆయనకి ఇంతవరకు కూడా ఏ సేవ ఆయనకు గుర్తించి సేవ ఇవ్వలేదు. ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండి చేసిన వారికి ఆయనకు ఏ ప్రభుత్వం కూడా ఆయన గుర్తించి ఇవ్వడం లేదు. అందుకని మన రజక సోదరులు ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన పేరు మారుమ్రోగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంత్ గాడ్గే మహారాజ్ బాబా గారి యొక్క జన్మదినం. ఈయన చేసినటువంటి సంస్కరణలు, మరి సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి ఒక రజక చాకలి కులంలో పుట్టి, మరి ఆయన ఒక చిన్న రైతాంగం కొడుకు, రైతు చేసుకునేటువంటి వ్యక్తి కొడుకు. మరి వాళ్ళ తండ్రి జింగ్రా, వాళ్ళ తల్లి పేరు సక్కుబాయ్ గారు. మరి ఆది దంపతులకు మహారాష్ట్ర అమరావతి జిల్లా మరి ఒక కుగ్రామంలో జన్మించినటువంటి ఆయన చాలా సాంఘిక దురాచారాలు, సామాజిక స్పృహతో ఏదైతే జరుగుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద కావచ్చు, చదువు లేదు. మరి మన ఇళ్లల్లో ఒకటి ఉంటుంది, ముఖ్యంగా మన రజకులు కావచ్చు, మా మంగళ కులస్తులు కావచ్చు, ఏమంటే సేవ ప్రొద్దు నుండి కష్టపడి సాయంకాలం కొద్దిగా తాగి పనుకునేటువంటి అలవాటు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అది కాలక్రమేపు వచ్చిందో అలవాటు అయిందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఈయన తండ్రి గారు కూడా ఆ ఒక్క తావుడికి బానిసయ్యి, మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్య లేనటువంటి ఆ కాలంలో విద్య లేదు. మరి విద్య లేనప్పుడు మరి ఈయన దేహు అని ఈయన వాళ్ళకి జన్మిస్తాడు. మరి ఈయన జన్మించిన తర్వాత ఉన్నటువంటి భూమి కూడా కోల్పోతారు.
మరి తాగుడుకు బానిసైనటువంటి తండ్రి అసలు పట్టించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. మరి సక్కుబాయి వాళ్ళ తల్లిగారు ఈయనని పెంచి పెద్ద చేస్తారు. మళ్ళీ వాళ్ళ మేనమామింటి వాళ్ళ ఆయన చనిపోతానే వాళ్ళ మేనమామింట్లో పోయి ఈయన వాళ్ళ మేనమామ దగ్గర షెల్టర్ తీసుకుంటాడు. మరి అటువంటి తరుణంలో ఒక ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు పేదరాలను ఇచ్చి. మరి పెళ్లి చేస్తే ఆయనకి 2 బిడ్డలు జన్మనిస్తారు. మరి ఆ జన్మనిచ్చిన తర్వాత ఆడ సాంఘిక దురాచారాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో తాగుడికి వ్యతిరేకంగా పోరాడాలి. మనం పుట్టేది పెద్ద విషయం కాదు, పుట్టిన తర్వాత మన బిడ్డలు అందరూ బాగానే ఉంటారు, కానీ సమాజానికి మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచన విధానంలో ఆయన పాటల ద్వారానే తన తల్లి ఎంత ఆదర్శప్రాయురాలంటే ఒక ఇంట్లో కూర్చొని పాటలు పాడుకుంటా అంటే ఆమె నుండి స్ఫూర్తి పొంది, ఆయనకు విద్య లేదు పాపము, చదివించే వ్యక్తులు లేనటువంటి పరిస్థితులు, కష్టజీవి అయినా. మరి అలాంటి తరుణంలో వాళ్ళ మేనమామ ఇచ్చినటువంటి వ్యవసాయ భూమిలో పని చేసుకుంటూ వాళ్ళ తల్లిని ఇన్స్పిరేషన్గా వాళ్ళ తల్లితో నేర్చుకున్నటువంటి ఆ పద్యాలని ఆయన సాంఘిక విప్లవానికి నాంది పలికినటువంటి మహాత్ముడు గాడ్గే బాబా గారు. మరి ఆయన అనేకమైనటువంటి సేవా మార్గాలు అనేకమైనటువంటివి 10 ఆయన చేశాడు. దాంట్లో భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచన విధానంలో ఈ యొక్క కులాలు మతాలు లింగ విభేదాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగింపుగా ఈయన 10 పెట్టారు. ఆకలిన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, దాహానికి నీరు ఇవ్వాలి, మరి రోగులకు వైద్యం చేయాలి, పేదలకు విద్య అందించాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి, మూగజీవులకు రక్షణ కల్పించాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, పేదవారికి అండగా ఉండాలి, కూడు గుడ్డ. ఈరోజు మనం అంటున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ అని చెప్తారు, కానీ ఆయనకంటే ముందే ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి గూడు ఉండాలి, గుడ్డ ఉండాలి, కూడు ఉండాలి అనే సంస్కరణ తెచ్చినటువంటి వ్యక్తి. పేదవారికి అండగా ఉండాలి, నిస్సహాయులకి ఆదరణ ఇవ్వాలి, పేద ఎవరంటే వాళ్ళకి వివాహం చేయాలి అని అనేకమైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. మరి ఇటువంటి వ్యక్తి పుట్టినరోజులు వర్ధంతులు జరుపుకోవాలి. అలాగే సినాన్న చెప్పినట్లు ఎవరైతే గాడ్సే బాబా గారికి ఉన్నారో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రథమైనటువంటి ఏదైతే భారతరత్న బిరుదుతో ఆయనకి ఇవ్వాలి. అలాగే ప్రాథమిక బుక్కు పాఠాంశాల్లో ఆయన జీవిత చరిత్రని కొనసాగించాలి. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా జై భీములు, జై ఉద్యమం అభినందనలు.
నా పేరు ఈ రామచంద్ర. శ్రీ కోదండరామస్వామి హరినామ సంకీర్తన ఈ కోదండరామస్వామి హరినామ సంకీర్తన భజన మండలి సోంపల్లి మలకచెరువు మండలం కదిరి దేవస్థానానికి భజనకు వచ్చిన మండలం. పాండురంగ స్వామి హరినామ సంకీర్తన భజన మండలి మాది మొలకల్చెరువు మండలం సోంపల్లి గ్రామం సోంపల్లి. మేము ఇక్కడ కదిరి నరసింహస్వామి టెంపుల్ యందు హరినామ సంకీర్తన భజన కార్యక్రమానికి వచ్చాము. మాది 2వ గ్రూపు సోంపల్లి యందు. ఇదే ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.